చిన్నపిల్లలతో టాయ్స్తో ఆడుకుంటూ ఉండి చూసారా, అంత హ్యాపీనెస్ వచ్చింది నాకు సౌండ్ వింటే. ఇందుకే ఇంట్లో పెట్టేది బ్యాక్ సపోర్ట్కి ప్యాడ్ ఎంత వెనక్కి అంత వెనక్కి పెట్టుకోండి. ఎంత బ్యాక్ ఉంటే మీకు అంత ఎక్కువ స్ట్రెచ్ వచ్చింది. 100కి ఇస్తూ స్టార్ట్ చేస్తాం. 100, 110, 120 3 సెట్స్. ఎందుకంటే స్పాటర్ ఉన్నప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. గైడ్ చూసావు కదా, వెళ్ళు ఏ 6 ఎక్సర్సైజ్ ఫాలో. కనీసం నువ్వు కూడా వెయిట్ లిఫ్టింగ్, నువ్వు కూడా మజిల్ పెంచు. ఇవాళ మనది లెగ్ డే. సో ఫస్ట్ లెగ్ డే వీక్లో. లెట్స్ స్టార్ట్. ఇవాళ మనది లెగ్ డే. ఇవాళ వ్లాగ్ లెగ్ డే మీద లెగ్ డే ఖచ్చితంగా బాగుంటుంది. నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, యాక్చువల్లీ వామప్ లాకే వచ్చింది. సో వామప్ చేస్తే చాలా బెటర్. ఫస్ట్ హ్యామ్ స్ట్రింగ్ కోసం చేస్తాను, హ్యామ్ స్ట్రింగ్ కోసం. సో దీంతో నా లెగ్ డే స్టార్ట్ అయ్యింది. ఇది లయింగ్ లెగ్ కర్ల్స్ జస్ట్ 2 సెట్స్ చేస్తాను. సో 2 సెట్స్ హెవీ. టార్గెట్ 8 to 10 reps పెట్టుకుంటాను. ఎన్ని వస్తే అన్ని, అబౌట్ 6, 7 కూడా వస్తాయి. ఎన్ని వస్తే అన్ని, జస్ట్ 2 సెట్స్. ఇది మన సెకండ్ సెట్. అంతే మనకు వచ్చినాయి. ఇది అయిపోయింది. ఇప్పుడు లెగ్ ఎక్స్టెన్షన్. యాక్చువల్లీ లెగ్ ఎక్స్టెన్షన్ కూడా జస్ట్ 3 సెట్స్, ఎక్కువ 3 సెట్స్, 8 to 10 reps టార్గెట్. నేను స్టార్ట్ చేసే వెయిట్ జనరల్గా 200 దగ్గర స్టార్ట్ చేస్తాను. 200, 220, 240. Those are the 3 sets. 8 to 10 reps same. బ్యాక్ సపోర్ట్కి ప్యాడ్ ఎంత వెనక్కి అంత వెనక్కి పెట్టుకోండి. ఎంత బ్యాక్ ఉంటే మీకు అంత ఎక్కువ స్ట్రెచ్ వచ్చింది క్వాడ్లో. సో ఇప్పుడు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అందుకని చెప్పి కంఫర్ట్ జోన్ నుండి బయటకు వెళ్ళిపోయి మన కంఫర్ట్ లేకపోయినా పూర్తిగా పెట్టుకోవాల్సి, స్లోగా అడ్జస్ట్ చేసుకుంటారండి. మీరు ఫామ్ ఎక్కడ పోకుండా ఉండేటట్టు చేస్తుండాలి బ్యాక్ ప్యాడ్. సో డోంట్ పుష్ ఇట్ టూ బ్యాక్, బట్ కీప్ ఎన్ ఐ. 200తో స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ వస్తే చేద్దాం. ఏమన్నా వచ్చినాయి బాగానే. సో ఇప్పుడు 2 వర్కింగ్ సెట్స్ మెయిన్గా. సో ఇప్పుడు మన సెకండ్ సెట్ 220. ఈజీ. హౌ మెనీ విల్ గెట్, ఫామ్ కాంప్రమైజ్ అవ్వకుండా. రెప్స్ అన్ని కూడా లెక్కడం మర్చిపోయాను. లాస్ట్ చేద్దాం. నేను వస్తా.
That's all we got. 2 variants అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ స్క్వాట్స్ నాకు చాలా ఇష్టమే. నేను జనరల్గా స్క్వాట్స్ 100 కేజీతో స్టార్ట్ చేస్తాను. 100, 110, 120 3 సెట్స్, 3 వర్కింగ్ సెట్సే. బికాజ్ ఆల్రెడీ నీస్ అన్ని వార్మప్ అయిపోయినాయి ముందు చేసిన 2 వర్కౌట్స్ వల్ల. సో దేర్ నో నీడ్ టు గో ఇన్ టు వార్మప్ సెట్స్, డైరెక్ట్గా వర్కింగ్ సెట్స్కి వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ 3 సెట్స్ పర్ఫెక్ట్ ఫామ్తో యాజ్ డీప్ ఎస్ ఐ కెన్. ఫస్ట్ 100 కేజీస్తో స్టార్ట్ చేద్దాం. స్క్వాట్స్ చేసేటప్పుడు అన్నిటికన్నా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏమైనా ఉందంటే చేయటం కన్నా ముందు ఫెయిల్ అయితే ఏంటి. సో దానివల్ల సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్. క్లిప్స్, సో బార్ మీద అటు ఇటు మూవ్ అవ్వకుండా ఖచ్చితంగా ఇవి మాత్రం పెట్టుకోండి. ఒకవేళ ఫెయిల్ అయినా ఇవి మీకు సపోర్ట్గా ఉంటాయి, దీని మీద వదిలేయచ్చు. బట్ అది చేయకపోతే మాత్రం చాలా రిస్క్ ఉంది. అండ్ ఆల్సో యాంకిల్ మొబిలిటీ ఉన్న వాళ్ళు either వితౌట్ షూస్ ఆర్ ఫ్లాట్ షూస్ చేయండి. యాంకిల్ మొబిలిటీ లేకపోతే దెర్ ఆర్ వెయిట్ లిఫ్టింగ్ షూస్. బట్ యాంకిల్ మొబిలిటీ ఉంటే మాత్రం ఫ్యాన్సీగా వెళ్ళి ఈ వెయిట్ లిఫ్టింగ్ షూస్ తీసుకుంటే బాగా పర్ఫార్మెన్స్ వచ్చింది అని చెప్పి అటుపక్క వెళ్ళిపోకండి. ఓకే, యాంకిల్ మొబిలిటీ ఉంది, సో యూస్ దట్. నేను బేర్ ఫుట్ ప్రిఫర్ చేస్తాను. మళ్ళీ ఖర్చు చూసుకొని అంత డబ్బులు లేవు మన దగ్గర. సో బేర్ ఫుట్ ప్రిఫర్ చేస్తాను నేను. ఇది ఫస్ట్ సెట్ 100 కేజీస్, 25 + 15 40, ఇటుపక్క 40 అండ్ బార్ 20 కేజీస్. యాక్చువల్లీ బార్ 20.4 పర్లేదు. ఇట్స్ 100 కేజీస్. 6-7 వస్తే అనుకుంటున్నా, అంతే. చూద్దాం. ఇది సెకండ్ సెట్. ఈచ్ సైడ్ ఇంకో 5 కేజీస్ యాడ్ చేసాం. 110 కేజీస్. Yeah. I can see the difference. ఏంటని జాయిగా అయిపోతుంది అనుకున్నా. లాస్ట్ 2 డేస్గా బాగా మైగ్రేన్ వచ్చి చాలా మిస్ అయ్యా. సో మీల్ స్కిప్ చేశా. యూ కెన్ సీ ద స్ట్రెంత్ డిఫరెన్స్. నో వరీస్. 2.5 అయితే వచ్చినాయి కదా, 2.5 అయితే వచ్చినాయి కదా. నెక్స్ట్ ట్రై చేద్దాం 120. మెటల్ ప్లేట్స్ ఒకదాని ఒకటి క్లింగ్ అని సౌండ్ వస్తుంటే there's something satisfying about that. So ఇదే సౌండ్. That's so satisfying. I like it. ఇంకొంచెం చూద్దాం. చిన్నపిల్లలతో టాయ్స్తో ఆడుకుంటే ఉండి చూసారా, అంత హ్యాపీనెస్ వచ్చింది నాకు సౌండ్ వింటే. Another one? Yep. Come on. Yeah. One more. Let's do it.
Come on, push. Yeah. Thank you. That's why ఎప్పుడు ఒక స్పాటర్ని ఉంచుకోండి. యూనో విల్ పుష్ ఫర్ ఎక్స్ట్రా రెప్స్ ఈవెన్ దో యూ డోంట్ హ్యావ్. ఎందుకంటే స్పాటర్ ఉన్నప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. సో ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. నాకు జనరల్గా ఒక్కరిని జిమ్కి వస్తుంటా. డేటల్లో ఎవరైనా ఉంటే రండి దగ్గరికి, చక్కగా హ్యాపీగా వెళ్ళొచ్చు ఒక జిమ్కి. నాకు స్పాటర్ దొరుకుతారు, మీకు కూడా నేను మోటివేషన్ ఇస్తుంటా. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్, ఇబ్బంది ఫీల్ అవ్వకండి. జిమ్లో ఖచ్చితంగా అందరూ మంచిగా ఉంటారు, అంటే అందరూ అర్థం చేసుకుంటారు జిమ్లో. సో ఇబ్బంది పడకుండా అందరూ ఎవరో ఒకరిని అడగండి నో స్పాట్ కావాలని చెప్పి. దే డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. సో అన్నిటికన్నా కష్టం స్క్వాట్ చేయటం కాదు, అది అయిపోయాక ఈ వెయిట్స్ని మళ్ళీ ఒరిజినల్ ప్లేస్లో పెట్టడం. వెళ్ళిపోయింది చూసారా, అవర్ ఆఫ్ వెయిటింగ్. మన 4th వేరియేషన్ ఇది. జస్ట్ 2 sets, 2 హార్డ్ కోర్ సెట్స్, 4 plates on each side. సో 80 kgs on each side. మొత్తం 160. దీని రెసిస్టెన్స్ ఒక 20 ఉంటుంది అనుకున్నా, ఎంతో అక్కడ రాయలే ఓల్డ్ ఎక్విప్మెంట్. సో 20 kgs అనుకున్నా, 180 kgs. కంట్రోల్ రెప్స్ చూద్దాం. ఇంకా 3 reps. మనం లాస్ట్ వేరియేషన్కి వచ్చాం, 6th వేరియేషన్. మన కాఫ్ స్టాండింగ్ కాఫ్ రేసు నాకు బ్యాక్ సపోర్ట్ అనిపించదు, హెవీ వెళ్ళే కొద్దీ. సో ఐ ప్రిఫర్ డూయింగ్ దెమ్ ఆన్ దిస్ మెషిన్. ఇది లెగ్ ప్రెస్ మెషినే, బట్ ఐ యూజ్ దిస్ ఫర్ కాఫ్ యాజ్ వెల్. చదవండి. షార్ట్ వేసి రాలేదు కాబట్టి లెగ్స్ చూపిలేను, ఎందుకంటే ప్యాంట్లో ప్లాంటర్ రావటం. నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్. ఎక్సర్సైజ్లన్నీ అయిపోయినాయి వాళ్ళకని చెప్పినా కూడా ఉన్నావంటే నాకు అర్థమవుతుందో, ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు పని పాట లేకుండా తిరుగుతున్నావు అని చెప్పి, అంతేగా నాకు అర్థమవుతుందో నువ్వు పని పాట లేకుండా తిరుగుతున్నావు. ఇందుకే ఇంట్లో వాళ్ళు దెంగులు పెట్టేది. గైడ్ చూసావు కదా, వెళ్ళు ఏ 6 exercises ఫాలో. కనీసం నువ్వు కూడా వెయిట్ లిఫ్టింగ్, నువ్వు కూడా మజిల్ బెంచ్. అట్లీస్ట్ అప్పుడు ఇంట్లో వాళ్ళు దెంగులు పెట్టినా తట్టుకోవడానికి బాడీ ఉంది. ఏమంటావు?